జనరల్గా రాహు ఫలితం అనేది ఎలా చూడాలి అంటే, మీ జాతకంలో లగ్నానికి రాహు ఏ స్థానంలో ఉన్నాడో మొదట చూసుకోండి. ఆ రాహు ఉన్న స్థానం నుండి 8వ స్థానము మీ లగ్నానికి ఏ భావం అవుతుందో గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సింహ లగ్నమై లగ్నానికి 10వ స్థానంలో రాహు కూర్చోన్నాడు అంటే వృషభం అవుతుంది. వృషభానికి 8వ స్థానం అంటే ధనుస్సు, అంటే మీ లగ్నానికి 5వ స్థానం అవుతుంది. అంటే మీరు పూర్వీకుల ఆస్తులను అమ్మి అన్నా వేరే ఆస్తులు కొన్నాక డెవలప్మెంట్స్ తీసుకుంటారు, లేదా పూర్వీకుల ఆస్తుల్ని వదిలేసి మీరు దూరంగా వచ్చినా డెవలప్మెంట్స్ తీసుకుంటారు. అదేవిధంగా లగ్నానికి 2వ స్థానంలో కనుక రాహుకు అష్టమ స్థానం అయితే మీకు కుటుంబం డెవలప్ అవ్వడం అనేది కొద్దిగా లేట్ అవుతుంది. దీన్ని బట్టి రాహు విశ్లేషణ చేస్తేనే మీ జాతకంలో ఎంత వృద్ధి చెందుతుంది అనే దాన్ని మనం నిర్ణయించుకోవచ్చు.